ఆ కన్ను ఎంత అందంగా ఉంటుందంటే తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో ఆమె కన్ను అంత అందంగా ఉంటుంది. అయితే ఈ మాట అన్న శంకరాచార్యులు వారే సౌందర్యలహరిలో అబ్బెబ్బెబ్బే అమ్మా అసలు నిజానికి ఏదో కలవ పూలతో నీ కంటిని సంకేతిస్తారు కానీ తామర పువ్వో కలవ పువ్వో ఆ కలవ పువ్వుతో సంకేతిస్తారు కానీ అందులో లక్ష్మీదేవి కూర్చుంటుంది అని కదా, కమలాసన అని పేరు ఆవిడికి. కానీ నిజానికి నీ కంటితో పోల్చబడేవి ఏవున్నాయో అవి రెండూ కూడా చాలా సిగ్గుపడిపోయాయమ్మా, నీ కళ్ళ సౌందర్యంతో సరిపోవని అన్నారు. ఆయన ఒక చోట ఒక శ్లోకం చేస్తూ కొన్ని అద్భుతమైనటువంటి విషయాలని ప్రతిపాదన చేశారు. అందులో మీనాక్షి అంటూ ఉంటాం కదూ అమ్మవారిని, అంటే చేపల యొక్క చూపులు ఎలా ఉంటాయో అవి కనురెప్ప పడదు చేపకి. నీళ్లలో తిరుగుతున్నా కూడా కనురెప్ప వేయకుండానే ఉంటుంది, నిద్రపోతున్నా కనురెప్ప వేయకుండానే ఉంటుంది. దానికి ఆ శక్తి ఉంది. అమ్మవారు కనురెప్ప వేయదు. ఆవిడ వేసింది అనుకోండి ప్రళయం, లోకాలు లయమైపోతాయి. ఉన్మీష నివిషోత్పన్న విపన్న భువనామళి. అందుకని మీనాక్షి అంటూ ఉంటారు. చేపల లాంటి చూపులు కలిగినది వక్త్రలక్ష్మి భరీవాహచలన్మీ లాభలోచన అని. కాబట్టి ఓసారి చేపలన్నీ అనుకున్నాయిట, అమ్మవారి కన్నులను మనతో పోలుస్తారు కదా, ఓసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం చూసొద్దామని వచ్చేయట. శంకర భగవత్పాదులు అన్నారు సౌందర్యలహరిలో, తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నిషమనిమేషాశఫరికా యంచ శ్రీర్బద్ధచ్చదపుటకవాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. చేపలు వచ్చి అమ్మవారి కళ్ళ దగ్గర నిలబడ్డాయిట. మీనాక్షి మీనాక్షి అంటారు, మాతో పోలుస్తారు కదా అని. మేము కనురెప్ప వేయం, అమ్మవారు కనురెప్ప వేయదు అని. అమ్మవారి కళ్ళన్నాయిట, అసలు ఆవిడ దగ్గర లేనిది మీకు వచ్చే అవకాశం ఉందా? అసలు మీకు కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తిని మీ జాతిలో ఆడచేపలు మొదట అమ్మవారి కళ్ళ దగ్గర దొంగిలించి మీరు కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగారు. అది ఎంత? కొంచెం. మీ ప్రాణాలెంత? మచిలీ జల్కా రాణి జీవన్ ఉస్కా పాణి హాత్ లగావో డర్ జాయేగి బాహర్ నికాలో మర్ జాయేగి. నీళ్లల్లో తిరుగుతుంది చేప, ఏదో చేయి పెట్టారనుకోండి హడిలిపోతుంది, పట్టుకుని తీసి బయట పడేస్తే చచ్చిపోతుంది. కళ్ళు తెరిచుంటే మూసుంటే. కానీ అమ్మవారు అలా కాదుగా, ఆవిడ తన కన్నుల చేత సమస్త లోకాల్ని కాపాడుతూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. ఆవిడ చూపులలో కోట్ల 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 వంతులో ఒక లేశాన్ని మీరు అపహరించారు, అందువల్ల కనురెప్ప వేయకుండా ఉండగలిగారు. ఏదో పెద్ద మీ పోలిక ఆవిడకు వచ్చిందన్నట్టు ఏదో మీనాక్షి అన్నారని చెప్పి మా పోలికలే అమ్మవారి కళ్ళకని వచ్చారా దొంగతనం చేసి పైగాను అని అనేటప్పటికీ ఆ చేపలు అనుకున్నాయిట, అయ్య బాబోయ్ ఇవాళ ఈ కళ్ళకి తెలిసిపోయింది, అమ్మవారి కళ్ళకి మనం చేసిన దొంగతనం, ఆవిడ కళ్ళ దగ్గరే మనం ఇలా రెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించామని. ఇప్పుడు ఈ కళ్ళు ఏం చేస్తాయి? ఎవరింట్లో దొంగతనం జరిగితే వాళ్ళు ముందు పక్కింటి వాళ్ళకి చెప్తారు. అమ్మవారి కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి, ఆకర్ణాంత విశాల నేత్రములు. అందుకని ఇవి వెళ్ళి పక్కింట్లో చెవులకి చెప్తాయి, ఈ చెవికి చెప్తాయి. ఈ చెవులు ఏం చేస్తాయి? ఇవి కావ్యాలాప వినోదిని. అమ్మవారి ఎప్పుడు కావ్యాలు పాటలు వింటూ ఉంటుంది. ఆమె చుట్టూ గంధర్వగానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ గంధర్వ స్త్రీలు కవులు వీళ్ళందరూ కూర్చుంటారు. ఈ చెవులు ఏం చేస్తాయి? మీకు సంగతి తెలుసా? అమ్మవారి దగ్గర కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తినే చేపలు దొంగిలించాయని చెప్తాయి. కవులు ఏం చేస్తారు? అబ్బా మంచి విషయం దొరికింది రోజు కావ్యాలు రాస్తారు. అది నాబోటిగాడు ఏం చేస్తాడు? ప్రవచనం చేస్తాడు. టీవీ ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. మన దొంగతనం లోకం అంతా తెలిసిపోయింది, ఇక భూమి మీద ఉండడం మానేద్దామని చెప్పి అవి నీళ్లలోకి పోయి తిరుగుతుంది. అమ్మ అసలు రహస్యం చేపలు నీళ్లలో ఎందుకున్నాయంటే నీ కళ్ళ దగ్గర చేసిన దొంగతనం బయటకు వచ్చింది. కలవ పువ్వులు ఎందుకు వెళ్ళిపోయి అంటే కలవ పువ్వుతో అమ్మవారి కన్నులను పోలుస్తారు. అవి వచ్చేటో రోజున ఏదో అవి రాత్రి వికసిస్తాయి, పగలైతే ముడుచుకుంటాయి. పద్మం అయితే పగలు వికసిస్తుంది, రాత్రి అయితే ముడుచుకుంటుంది. ఏదో రాత్రిళ్ళు వికసిస్తాం, పగలైతే ముడుచుకుపోతాం. మాకు అమ్మవారి కళ్ళకి పోలిక. ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, ఆ కళ్ళతో ఆవిడ ఏ శక్తి అయినా ఇచ్చేస్తుంది. అందుకే మెళ్ళో వేసుకున్న దండ వేరు, భగవంతుడి పాదముల మీద వేసిన పువ్వు నాకు మనవడవుతుంది, భగవతి పాదముల మీద వేసిన పువ్వు నా మనవరాలవుతుంది, భగవతి పాదముల మీద వేసిన పువ్వు నాకు మోక్షం అవుతుంది.
భగవతి పాదముల మీద వేసిన పువ్వు నా వారందరికీ రక్షణ కల్పిస్తుంది. పువ్వు ఎక్కడ పెట్టిన పువ్వుగా ఉంటుంది, కానీ అమ్మవారి పాదముల మీద పెట్టి భక్తితో పెట్టిన పువ్వు నాకు మనవడవుతుంది. ఆ పువ్వే మనవడిగా వస్తుంది, ఆవిడ అనుగ్రహం అవుతుంది. ఆ పువ్వే నా ఆయుర్దాయం అవుతుంది, ఆ పువ్వే నా ఐశ్వర్యం అవుతుంది, ఆ పువ్వే నాకు చివరికి మోక్షం అవుతుంది. ఆవిడ పాదములకు తగిన పువ్వుకి విలువ వేరు. ఏదో ఆవిడ కళ్ళని మాతో పోల్చారని తగుదునమ్మా అని మేము వచ్చేమిటి అని సిగ్గుపడిపోయి అప్పటి నుంచి అవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి చెరువులోకి. అందరూ వచ్చి అడుగుతారు కదా, మీరు వెళ్ళారు కదా అమ్మవారి కళ్ళతో మిమ్మల్ని పోల్చారని, ఏమంది అమ్మవారు, ఎలా ఉన్నాయి అంటారు కదా. ఏమని చెప్పుకుంటాయి? అసలు ఆవిడ కళ్ళకి మాకు పోలికేమిటి, ఏదో అన్నారు కదా అని బయలుదేరాం అని చెప్పి సిగ్గుపడిపోయి అందరూ వచ్చి అడుగుతారేమోనని పగలు అయ్యేటప్పటికిట సూర్యోదయం అయ్యేటప్పటికో ముడుచుకుపోయి ఇంటికి తాళాలు తీసుకెళ్ళిపోతున్నాయి. చీకటి పడిపోయిన తర్వాత చంద్రుడు వస్తాడు కదా, అప్పుడు అందరూ ఎవరి మానాన్ని వాళ్ళు పడుకుంటారు, ఇంకా వచ్చి అడిగేవాడు ఉంటాడు కదా అని అప్పుడు వచ్చి తలుపులు తెరుచుకొని లోపలికి ఎడుతున్నాయి. అందుకని అమ్మ కలవ పువ్వు రాత్రి వికసిస్తుంది, పొద్దున్నే ముడుచుకుంటుంది. ఇంతకీ రాజీవపత్రీక్షణం, ఆ కన్నులు విశాలమైనటువంటి కన్నులు, ఆ దృష్టి అంత పవిత్రమైనటువంటి దృష్టి. అందుకే మనకి ఇప్పటికీ బదరీ క్షేత్రంలో బదరీ విశాల్ అంటుంటారు, జై జై బదరీ విశాల్ అంటారు. బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం రావడానికి కారణం ఏమిటంటే అమ్మవారి యొక్క దృష్టిలోని వైశాల్య శక్తి కేంద్రీకృతమైంది. నేను చెప్పట్లేదు, శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. విశాల అమ్మవారి కందులకు ఉన్నటువంటి వైశాల్యం ఉన్నదే, ఆమె లోకాన్నంతటినీ చూస్తుంది. మొన్న మనవి చేశా కదా, దృశాద్రఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం చూసుకుంటూ ఉంటుంది తన బిడ్డలందరినీ. అంత విశాలమైన దృష్టి. ఆ దృష్టి శక్తి, ఈక్షణ శక్తి కేంద్రీకృతమైన చోట బదరీ బదరీ అన్న క్షేత్రం వచ్చింది. ఆమె దృష్టిపాతము చేత క్షేత్రములు వచ్చాయి. అవి వరుసగా ఎలా వచ్చాయో చెప్తూ ఆ క్షేత్రాలు విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారా ధారా కిమపి మధురా భోగవతిక. సరే, ఇప్పుడు ఆ శ్లోకం అంతా ఎక్కడ చెప్పగలను నేను? అలా క్షేత్రములు ఎలా వచ్చాయో శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేశారు. విశాలమైన నేత్రములు కలిగిన తల్లి. అయితే మనమైతే ఏం చేస్తాం? చూస్తాం. ఎంతవరకు చూస్తాం? కొంతవరకు చూసింది స్పష్టంగా కనపడుతుంది. బాగా దూరంగా ఉన్నదాన్ని చూశాననుకోండి, స్పష్టత ఉండదు. బాగా దూరంగా ఉన్నది తెలియదు కూడా. చాలా దూరంలో ఉన్నది అది ఏమిటి అన్నది స్పష్టంగా తెలియదు. అందుకే జ్యోతిషము భగవంతుని యొక్క నేత్రస్థానము అంటారు. కన్నులతో చూస్తాం. విరాట్ పురుషుడికి జ్యోతిష శాస్త్రం నేత్రస్థానంలో ఉంటుంది. అందుకే ఎప్పుడో జరగబోయే విషయాన్ని లెక్క కట్టి పట్టుకుంటుంది ఆ శాస్త్రం, చూడగలుగుతుంది. అమ్మవారి దృష్టికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఎవరినైనా ఆవిడ చూసిందనుకోండి, వాడు కామకోటి అనుగ్రహాన్ని పొందుతాడు. అంటే చరమ ప్రయోజనం ఏది ఉంటుందో, ఏది కోట్ల జన్మల సాధన వలన కలుగుతుందో అది ఆమె యొక్క చూపు పడిన కారణం చేత వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరో మనని చూశారనుకోండి, కలిగితే భయం కలగాలి, లేకపోతే ప్రేమ కలగాలి. ఎంత ప్రేమగా చూస్తున్నారో అని అనిపించాలి. మనం చూసామనుకోండి, ప్రేమతోనన్నా చూడాలి, కామంతోనన్నా చూడాలి, రెండు ఇంచుమించుగా ఒకటే. అంటే నా ఉద్దేశం అన్ని వేళలా తుచ్చమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన కాదు. కామము అంటే కోరిక, మళ్ళీ మళ్ళీ చూడడం అనేటటువంటిది ఎందుకు చూడాలి అంటే కేవలం ఏదో బాహ్యాందం అని కాదు. అబ్బా, నేను ప్రతిరోజు ధ్యానంలో ఏ కామాక్షి పరదేవతని చూస్తూ ఉంటానో ఆ కామాక్షి పరదేవతలా ఉంది ఆవిడ అని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. అందుకని అన్ని వేళలా అది దోషభూయిష్టమని ప్రతిపాదించడానికి వీల్లేదు. నేను పవిత్రమైనటువంటి దృష్టికోణంతో ప్రతిపాదన చేస్తున్నాను. లేదా కోపంతో చూడవచ్చు. మనం చూడడం వల్ల అవతల వారికి బహుధా ప్రయోజనము సిద్ధిస్తుందని చెప్పడం చాలా కష్టం. కానీ అమ్మవారు ఒకసారి చూసిందనుకోండి,
ఇక వాడు పొందేటటువంటి శక్తిని చెప్పడం ఎవరికీ సాధ్యం. మూకశంకరులు కామాక్షి పరదేవతానుగ్రహంతో మూకపంచశతి చేశారు. అందులో ఆర్యాశతకము అని ఒక శతకం చేస్తూ అమ్మవారి చూపు గొప్పతనం చెప్పారు. చెప్తూ ఆయన ఒక మాట అన్నారు, అసలు శ్రీ కామాక్షి కటాక్షితా పురుషా విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అన్నారు. శ్రీ కామాక్షి కటాక్షితా పురుషా, ఎవరైతే అమ్మవారి చూపు పడినవాడు ఉంటాడో, ఎవరి మీద పడుతుంది? ఎవడు ఆ భక్తితో ఉన్నాడో వాడి వంక చూస్తున్నాడు. ఆవిడ చూసిందనుకోండి ఒక్కసారి, వాడు ఏమవుతాడంటేట విపినం భవనం, అరణ్యము భవనము ఒకటే వాడికి. అంటే భవనము సంసారమునకు సంకేతం, వైరాగ్యమునకు అరణ్యము సంకేతం. ఇక్కడున్నా అక్కడున్నా ఒక్కలాగే ఉంటాడు, తావరాకు మీద నీటి ఉంటాడు. నిజానికి ఏదో సంసారంలో ఉన్నాడని ఆయన ఏం సంసారి కాడు, ఆయన అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే, అలాగే ఉంటాడు. విపినం భవనం అమిత్రమిత్రం, ఆయనకి మిత్రుడు శత్రువు అని ఇద్దరు ఉండరు. ఆయన యందు శత్రుభావన పెట్టుకున్న వాళ్ళు ఉంటారేమో, ఆయన శత్రుభావన పెట్టుకుని ఉంటాడు. అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం, ఓ రాతి బెడ్డకి యువతి యొక్క అధరానికి ఆయనకి భేదమేమీ కనపడదు, రెండూ ఒకటే. ఇది ఎవరి భావనలు? ఈ సమత్వం ఎక్కడ ఉంటుంది? శివుడి దగ్గర ఉంటుంది. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షభక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే. శివుడిగా చేస్తుంది. ఎలా? ఒక్క చూపుతో. ఆవిడ కానీ ఒక్కసారి చూసిందనుకోండి అంతే. శ్రీ కామాక్షి కటాక్షితా పురుషా, ఆవిడేదో ప్రయత్నపూర్వకంగా ఇలా పెట్టి వెతికి వెతికి చూడక్కర్లేదుట, ఓసారి ఇలా అంటే చాలు, అంత శక్తి వస్తుంది. అసలు అలా ఆవిడ చూసిందో ఆ శక్తిని లెక్క కట్టడం ఎవరికి సాధ్యం కాదు కూడా. అందుకే సౌందర్యలహరిలో ఆ చూపు గురించి ఇంకో శ్లోకం చెప్పారు ఆయన. తను పుష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తదాప్యేకం సర్వం కిమపి కృపయా హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు. ఆ తల్లి మన్మధుణ్ణి ఒక్కసారి ఇలా చూసింది ప్రేమతో. ఎందుకు చూసింది అంటే రతీదేవి బాధపడింది. ఆ మన్మధుడు కాలిపోయాడు శివుడి యొక్క 3వ కంటి మంటకి అని. రతీదేవి మీదున్న ప్రేమతో ఒక్కసారి మన్మధుని యొక్క బూది కుప్ప వంక ఇలా చూసింది. మరి వాళ్ళ ఆయన ఖాళీ చేసి ఆవిడ శరీరం ఇచ్చేస్తే బాగుంటుందా? అందుకని ఇవ్వలేదు. అనంగో, శరీరం ఇవ్వలేదు. కానీ నీకు కనపడతాడులే, మీ ఆయన బతుకుంటాడు, చాలుగా. రతీదేవి కనపడితే చాలు, శరీరం లేదు. ధను పౌష్పం, ఆయనకి చేతిలో పట్టుకున్న ధనస్సేమో పువ్వులతో చేసింది. మధుకరమయీ, వెనకాతల వింటినారి తుమ్మెదలతో చేసింది. ఎక్కడైనా ముందు పువ్వులుండి వెనకాతల తుమ్మెదలన్నింటినీ ఓ వరుస క్రమంలో నించోడంటే నించుంటాయా? అవి వెళ్ళిపోవు, పువ్వుల మీద పడిపోవు. ఒకవేళ ఏదో నించున్నాయనుకోండి, బాణం ప్రయోగించేటప్పుడు ఎంత స్థితిస్థాపక శక్తి ఉన్న వింటినారిని ఆకర్ణాంతం లాగి వదిలిపెడతారో అంత బాగా పెడుతుంది. ఆ లాగి వదిలిపెట్టడం ప్రావీణ్యం. మండిత విస్ఫులింగ విషమజ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాలనుద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్ అంటాడు భాస్కర రామాయణంలో. అలా ఆ బాణములను ఆకర్ణాంతం వింటినారికి లాగి వదిలిపెడతాడు రాముడు. మన్మధుడి యొక్క ధనస్సుకి ఉన్నది పువ్వులతో చేసిన ధనస్సు, వెనక తుమ్మెదలతో వింటినారి. దానికి బాణం పెట్టి లాగితే 2 తుమ్మెదల మధ్య నుంచి బయటకు వస్తుంది. ఎలా లాగుతారు? ఆ ధనస్సు పనికిరాదు. మధుకరమయీ పంచవిశిఖ, 5 పువ్వుల బాణాలు. వసంతు సామంతో, చైత్ర వైశాఖ మాసాల్లో మాత్రమే ఉంటుంది వసంత ఋతువు. అటువంటి వాడు స్నేహితుడు. మలయమరుదాయోధనరథ, మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి గంధపు చెట్ల మీద గాలి ఆయనకి రథం. అది మనం చెప్పిన చోట ఉండదు. చూడండి, ఎక్కడో పెద్దగా పాటలు వేశారనుకోండి, గాలికి వస్తే ఇటు వస్తుంది, లేదా అటు పోతుంది. మనకి ఇష్టమైన పాట అనుకోండి, పల్లవి వినపడుతుంది, చరణం వినపడదు, అది ఎటు పోతుంది గాలికి. మళ్ళీ గాలి వస్తే ఇటు వస్తుంది, అంతే. అలా మలయమరుదాయోధనరథ, శత్రువు ఇటుంటే రథం అటుపోతుంది. ఇంకేమి యుద్ధం చేస్తాడు? పోని బాణాలంటే 5 పువ్వుల బాణాలు.
వసంతు సామంతో మలయమరుదాయూధనరథ తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. అయితేనే బాబోయ్ ఈ సంసారం మేము పడలేకపోతున్నామని విడిచిపెట్టి వైరాగ్యంతో గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క పాదార వింద దర్శనం చెయ్యాలని ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతానికి వెళ్ళి కూర్చున్నటువంటి యోగి మీద కూడా మన్మధుడి యొక్క బాణం పడింది అంటే తపస్సు భ్రష్టం అయిపోతుంది. ఇంత శక్తి వచ్చిందా లేదా మన్మధుడికి? ఇంత పెద్ద సృష్టి చక్రం తిప్పేస్తున్నాడా లేదా? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఒక్కటి పనికొచ్చే సాధనం లేదు అంటే అపాంగత్తే లబ్ధ్వా. ఆ తల్లోసారి ఇలా చూసింది, పొట్టిచూ. నిన్న చెప్పానుగా, మాహాత్మ్యసేవధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరికుంఠన కేళిచుంచు ధైర్యాంబుధిం పశుపతేశ్చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ అంటారు మూకశంకర్. ఆవిడ యొక్క కటాక్షం, కడగంటి చూపు ఇలా చూసిందా చాలు. ఏదో ప్రయత్నపూర్వకంగా ఇలా అడ్డుపెట్టి వెతుక్కు ఆవిడ చూడక్కర్లా. కాబట్టి అమ్మా, శ్రీ కామాక్షీ కటాక్షితా పురుషా విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం శివ శివ పశ్యంతి సమం. శివ శివ, ఎంత ఆశ్చర్యం! అన్నీ సమానంగానే ఉన్నాయి వాడికి. ఇది చూసి పొంగిపోవడం, అది చూసి కృంగిపోవడం వాడికి లేవు. ఒక్కసారి ఆవిడ చూస్తే ఆ శక్తి వచ్చేస్తుంది. అంటే ఆమె కన్నుల యొక్క ఈక్షణ శక్తి అంత గొప్పది. ఒకసారి ఆవిడ చూపు పడింది, ఆవిడేమి ఇవ్వలేదు ఇంకా కామకోటి. ఆవిడ ఏమైనా ఇవ్వగలదు. కోరికలకి హద్దు, నీకేం కావాలి చెప్పండి. అంత గొప్ప తల్లి. అసలు అడగక్కర్లేకుండా అనుగ్రహించేస్తుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే 68వ పీఠాధిపత్యంలో వచ్చినటువంటి నడిచే దేవుడిని పేరుగాంచిన వారే కాదు, అంతకు ముందు కూడా ఉన్నాయి ఆ పేర్లతో. 66వ పీఠాధిపతులు అనుకుంటే ఆయనకు కూడా ఉంది ఆ పేరు. ఆయన మీదకి ఒకసారి ప్రతిపక్షం వాళ్ళు వాదన చేయడానికి వచ్చారు. ఆయన అన్నారు, పీఠానికి వెళ్ళి భోజనం చేసి రండి వాదిద్దరు కానీ ముందు అన్నం తినండి అన్నారు. వాళ్ళు అన్నం తిని వచ్చేసి కూర్చున్నారు. వాదన మొదలు పెడదామా అన్నారు. మొదలు పెట్టండి అన్నారు. మొదలు పెట్టండి, మీరు ఏమంటారు ముందు మొదలు పెట్టండి అన్నారు. వాళ్ళు ఏదో మొదలు పెడదాం అనుకున్నారు. వాళ్ళకి ఏమీ వాళ్ళకి అసలు ఒక్క ఆలోచన రావట్లేదు. వాళ్ళు చూశారు, ఆయన ఒళ్ళో ఓ పిల్ల కూర్చుంది. కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీల సన్మధ్యమాం. ఆవిడ ఎప్పుడెప్పుడు అనుగ్రహించాలనుకుంటే అప్పుడప్పుడు చిన్నపిల్ల రూపంలో వస్తుంది, కన్యకామణి రూపంలో. పట్టుకోవడం నీ వంతు ఉపాసన. పట్టుకోలేక వదిలేసుకుంటే వస్తుంది భ్రమరాంబ అని శంకరాచార్యులు గారు చెప్తుంటే నువ్వు వెతుక్కోవద్దు, పని చేసేటప్పుడు అక్కడ ఉందా లేదా వెతుక్కోవద్దు జాగ్రత్తగా. కాబట్టి ఆ తల్లి ఆయన ఒళ్ళో కూర్చునుంది, కూర్చుని నవ్వుతోంది. ఆ నవ్వుల యొక్క కాంతులలో ఆ ప్రతిపక్షం వాళ్ళకి మాట్లాడదాం అనుకున్న వాళ్ళకి ఏమీ గుర్తు రావట్లేదు. మాట్లాడండి అన్నారు స్వామివారు. అంటే వాళ్ళు అన్నారు, మీ ఒళ్ళో పిల్లని దింపేయండి అన్నారు. అంటే ఆయన అన్నారు, నేను సన్యాసిని, నా ఒళ్ళో పిల్ల ఎందుకు ఉంటుందన్నారు. కాదు, మీ ఒళ్ళో ఏదో పిల్ల ఉంది, ఆ పిల్ల నవ్వుతోంది, మాకేం గుర్తు రావట్లేదు అన్నారు. మీకు ఇంకా అర్థం కాలేదా అన్నారు. లేచి నిలబడి సాష్టాంగపడ్డారు. కామాక్షి పరదేవత ఒళ్ళో కూర్చుని, మీతో నా వాదన క్షమించండి అన్నారు. ఆ తల్లి ఏమి ఇవ్వలేదు, కామకోటి. ఆమె ఏమైనా ఇవ్వగలదు. సమస్త బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించగలిగిన తల్లి భక్తుడికి ఏది ఇవ్వలేదు, ఏదైనా ఇవ్వగలిగినటువంటి తల్లి. అందుకే రాజీవపత్రి క్షణం, కేవలము చూపులతో ఇచ్చేస్తుంది ఆవిడ. అది కూడా హేళ. ఆవిడ ఏం చేసినా అంత నవ్వుతూ చేస్తుంది, అది గొప్ప. మీకు ఎన్నో పర్యాయములు నేను చెప్పా. అభిరామ భట్టు అమావాస్య నాడు పౌర్ణమన్నాడు, ధ్యానంలో ఉండి. మహారాజు శరభోజీ రాత్రి వేళ వచ్చి ఏది చూపించన్నాడు. అభిరామి అంతాది శ్లోకం దేంతో పూర్తవుతుందో దాంతోనే మొదలుపెట్టాలి. ఉద్ధృత నగ అన్నారు అనుకోండి, నగ అన్నారు కదా, మళ్ళీ దాంతో మొదలెట్టాలి. నగ బిధనుజ, ధనుజ అన్నారు కదా, మళ్ళీ దాంతో మొదలెట్టాలి. ధనుజ, ఉద్ధృత నగ, నగ బిధనుజ, ఇదో ధనుజ శత్రు. అలా దేంతో మొదలెట్టారో దాంతోటే మళ్ళీ పూర్తి చేశారో దాంతో మొదలెడుతూ ఉండాలి. అభిరామి అంతాది, అభిరామి అంతాది చెప్తున్నాడు ఆయన. శరభోజీ వచ్చాడు, రాత్రి 7, 8 అయింది. దగ్గరికి వచ్చి ఏది పౌర్ణమి చంద్రబింబం అన్నాడు. అమావాస్య. నేను పౌర్ణమి అన్నాను, అది నిజం చేయడం అమ్మవారి వంత. అమ్మవారు వెంటనే చివి కుండలాన్ని తీసి విసిరి, అంతే. ఒక్కసారి వచ్చి ఆకాశంలో ఆ చివి కుండలం పూర్ణ చంద్రబింబంలా ప్రకాశించింది. లేచి అభిరామ భట్టు కాళ్ళ మీద పడిపోయాడు శరభోజీ మహారాజ్. ఇప్పటికీ కంచిలో కామాక్షి పరదేవత దేవాలయ గోడల మీద అభిరామి అంతాది చెక్కబడి ఉంటుంది. ఆ తల్లి ఏమి ఇవ్వలేదు నీకు,
తన చూపులతో ఇచ్చేస్తుంది ఏదైనా సరే. ఆవిడేదో కష్టపడి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇవ్వక్కర్లేదు. కాబట్టి రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంభౌరుహాం. ఆ తల్లి గొప్పతనం ఏమిటంటే రాజీవ ప్రభవాదిదేవ మకుటై. రాజీవము నుండి ప్రభవించినవాడు అంటే బ్రహ్మగారు పద్మంలోంచి పుట్టాడు పద్మసంభవుడు. ఆయనతో మొదలుపెట్టి రాజాధిరాజులన్న వాళ్ళందరూ కూడా రాజరాజేశ్వరి అయినటువంటి ఆమె పాదముల మీద పడుతుంటారు. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు వర్ణిస్తారు. ఆ తల్లి సభామంటపంలోకి వస్తుంటే ఆమె ఇలా అడుగు తీసి అడుగు వేస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ నేల మీద పడి స్వర్ణదండములు పడిపోయినట్టుగా పడి నమస్కరిస్తూ ఉంటారట. చిలికెత్తలు చెప్తారట, అమ్మ అది ఇంద్రుడి కిరీటం అమ్మా, వజ్రాలు అవి చాలా కఠినంగా ఉంటాయి, ఉరుసుకుంటుందేమో, జాగ్రత్త అమ్మ, చూసుకున్నాడు అంటారట. వాళ్ళ కిరీటములలో పొదగబడిన మణుల యొక్క కాంతుల చేత నీరాజనమివ్వబడుతున్న పాదములతో ఆమె కదిలి వెడుతుంది. వెళ్ళి విచిత్రం ఏంటంటే శంకరుడు కనపడగానే ఆమె మోకాళ్ళ మీద వంగి ఆయన పాదములకు తన తల తాకేటట్టుగా నమస్కరిస్తుంది. ఎంత గొప్పదైనా అంత భర్తృభక్తి కలిగిన. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆయన పేరెత్తేటప్పటికి ఆవిడికి అంత సంతోషం. కాబట్టి అమ్మా, నీ పాదములు నిరంతరము దేవతల యొక్క కిరీట కాంతుల చేత ప్రకాశిస్తూ ఉంటాయి. దీపం దర్శయామి అంటాం. దీపం దర్శయామి అంటే దీపం వంక చూడమని కాదు దాని అర్థం. అక్కడే ఉన్నటువంటి భగవంతుని యొక్క పాదములకు దగ్గరగా, అంటే మరీ వేళ్లకు అంటుకునేటట్టని కాదు, కొంచెం దూరంగా దీపపు కాంతి పడేటట్టుగా పాదాల దగ్గర పెట్టి నీ మనసుతో చూడు. ఏదో నందితిమ్మన గారు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి విరజల్లగ గద్గద కిన్నకంఠి అంటాడు. తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి అంటే గొప్ప ప్రయోగం చేశారు. అలా ఆమె చెక్కిళ్లకున్న కాంతికి ఆమె చెక్కిళ్ల మీద అలదుకున్న అంగరాగముల కాంతులు కలిసేట కోపం వచ్చినప్పుడు ఆ ఎరుపులో. ఎందుకనంటే మరి ఏదో హరిచందన కోటరమునకు బోవునాగ తరుణియబోలెన్, ఎర్రచందనపు చెట్టు తొర్రలోకి వెళ్ళిపోయిన ఆడత్రాచుపంలో వెళ్ళిపోయింది ఆ రోజున సత్యభామ. ఆమెను వర్ణిస్తూ చెప్పిన విశేషాలు. అలా అమ్మవారు అసలే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం. అటువంటి తల్లి సర్వారుణ అనవద్యాంగి ఆరక్తవర్ణ. అటువంటి తల్లి ఆమె పాదములు అలా ప్రకాశిస్తుంటాయి కదా. దీపాన్ని కొంచెం దగ్గరగా పెట్టి ఆమె పాదముల వంక ఇలా చూపించి మీరు చూస్తున్నారనుకోండి, మామూలు గోళ్ళు కావు. నకధీదితి సంచన్న మజ్జన తమోగుణ, చంద్రకాంతులుస్తున్నటువంటి గోళ్ళు, ఆ వేళ్లకి పెట్టబడినటువంటి మట్టెలు, పాదములకున్న మంజీరం, పచ్చటి పట్టుబట్ట, దానికి ఎర్రటి అంచు, ఎర్రటి పాదాలు, పచ్చటి పారాణి, ఆ పసుపచ్చటి పసుపు, దాని మీద ఎర్రటి పారాణి రేఖలు, మధ్యలో పెట్టిన చుక్కలు, దాని మీద పువ్వులు, ఆ పువ్వులు తోసి ఇలా కొద్దిగా దీపం పెట్టి చూస్తే ఆ కాంతుల వంక చూసి నిన్ను మానసికంగా మురిసిపోమని. అంతేగాని దీపం దర్శయామి అంటే దీపం వంక చూడమని కాదు, దీపపు కాంతులలో నువ్వు ఉపాసన చేస్తున్న దేవతని చూడవు. అది చూడటం నీకు అలవాటైతే పాదాలేమి చుట్టూ తిప్పే చూడవచ్చు. ఇది అలవాటైందనుకోండి, ఇలా చుట్టూ దీపం తిప్పుతున్నప్పుడు మూర్తి యొక్క అంగ ప్రత్యంగముల యొక్క సౌందర్యాన్ని, తల, కిరీటం, తదినాటి చంద్రరేఖ ఇలా కిందికి తిప్పేటప్పటికీ యువతల చెయ్యి, చేతికి ఉన్నటువంటి బాహుపురి, కేయూరం, గాజులు, చెయ్యి, ఉంగరాలు, ఇంకొంచెం కిందకొస్తే ఆమె తొడ, ఆ మోకాలు మించి ఆ పచ్చటి పట్టుబట్ట, ఆ పాదానికి పక్కనున్న పిక్క, ఆ పాదం, వేళ్ళు, యువతలి పాదం, ఇలా దీపం తిప్పుతున్నప్పుడు ఆమె రూపాన్నంతటినీ కూడా నువ్వు ఆ దీపపు కాంతిలో చూడవచ్చు. నేను అన్నది అదే విస్తరణ తంతు. అది దూది ఇలా 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 ఒత్తిని చిన్నప్పుడు తీసేవారు నాయనమ్మలు, అమ్మమ్మలు. అలా భావధార అలా వెడుతుంది. అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. నీ భావన ఉంటే చాలా ఆవిడ సంతోషపడి, అది లేనప్పుడు ఏమి ఇచ్చినా సహాయం. కాబట్టి అంత గొప్ప పాదములు కలిగిన తల్లి అంటే ఇంతమంది యొక్క నమస్కారములు అందుకుంటుంటుంది. రాజాధిరాజేశ్వరీ. ఆవిడ ఇవ్వలేనిది ఏముంటుంది, ఆవిడ చెయ్యలేనిది ఏముంటుంది?
దేనికి బెంగ పెట్టుకుంటావు? అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభి తరుణాం దివ్యానాం హసతి యువతే చండిచరణౌ ఫలాని స్వశ్చేప్య కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషవాహ్నాదతౌ అంటారు. దేవతా స్త్రీలైతే ఏదో ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షాల దగ్గరికి వెళ్ళి వాటిని ప్రార్థన చేసి అవి పువ్వులు పూసి ఫలించి అనుగ్రహించే వరకు అక్కడ నించుంటారు. మాకు ఆ బెంగలేదు. మేము ఎక్కడ ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా ఒక్కసారమ్మా అని ఆమె పాదములను స్మరించామా చాలు, అనుగ్రహించగలిగినటువంటి ఆమెని భక్తితో స్మరించినంత మాత్రాన అనుగ్రహిస్తుంది. ఆవిడికి ఏదో పేరు పెట్టి పిలవక్కర్లా, అమ్మా. ఎందుకనంటే లోకంలో అమ్మకి అమ్మ అన్న పేరు కన్నా మీరు ఏ పేరు వాడినా తక్కువే. మీరు ఆలోచించండి. అమ్మ పెద్ద డాక్టర్ అనుకోండి, డాక్టర్ గారు అన్నాడు అనుకోండి కొడుకు, బుద్ధి ఉందా? డాక్టర్ గారు ఏంటి అమ్మ అనకుండా అంటే. కలెక్టర్ గారు అనుకోండి, మేడం గారు అన్నాడు అనుకోండి, బుర్రుందా? వాళ్ళంటే అన్నారు, నువ్వేమిటి అమ్మా? బిడ్డడు అమ్మ ఎంత గొప్పదైనా అమ్మా అంటే చాలు పొంగిపోతుంది. అంతేకాని ఆవిడ ఎంత గొప్పదైనా ఆవిడ పదవిని పెట్టి పిలవక్కర్లేదు. ఆమె అంత గొప్పది అని తెలుసుకున్ననాడు నువ్వు ఎంత బాగా బతకాలో నీకు అర్థమవుతుంది. మీ అమ్మ అంత గొప్పదైతే ఆమె గౌరవం నువ్వు నిలబెట్టద్దు. అరేదే ఇటువంటి కొడుకే అని ఆ తల్లి బాధపడకుండా ప్రవర్తించవలసిన అవసరం ఉంటుందా? మిగిలినవి ఆవిడ చూసుకుంటుంది. ఆ ప్రవర్తన ఒకటి ఉంటే చాలుగా. ఆ నడవడి జాగ్రత్త స్మా. ధర్మిణి ధర్మవర్ధిని, ధర్మాన్ని విడిచిపెట్టుకో. అది రాజన్మత్త మరాళ మందగమనాం రాజీవ పత్రిక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంభోరుహాం. అయితే రాజీవ ప్రభవాది దేవ మకుటై బ్రహ్మగారితో మొదలెట్టారు నమస్కారం చేసేవాళ్ళని. ఇంద్రుడితో మొదలెట్టకూడదు ఏంటి? ఇంద్రుడితో మొదలెట్టలా బ్రహ్మగారి గురించి చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా? బ్రహ్మగారికి కూడా ఒకప్పుడు ఈ తలకాయలు ఉండేవి. సౌందర్యలహరిలోనే చెప్పారు ఈ విషయాన్ని ఒక చోట, చతుర్భి సౌందర్యం అని. ఆయనకి 5 తలకాయలు ఉంటే ఓసారి పరమశివుడితో ఆయన ఏదో ధిక్కరించి మాట్లాడాడు. ఏమిటి అంటే సంఖ్యానీయమని చెప్పాడు. నీకు 5 తలకాయలు సజ్జోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానములని, నాకు 5 తలకాయలు, ఏమిటి తేడా? ఇద్దరికి 5 తలకాయలు, ఏమిటి గొప్ప అన్నాడు శివుణ్ణి. ఓహో అలాగా అని నకేభ్య సంత్రస్యన్ ప్రథమమథనా దంధకరిపోహో. ఓ నాకు 5 తలకాయలు నీకు 5 తలకాయలనా ఈ గర్వం అని ఓడి గిల్లిశాడు. యుద్ధం చేసి ఓ తలకాయ తీసేస్తే రెండోది తీయడానికి టైం పడుతుంది అనొచ్చు. గిల్లి బారేసిన వాడు రెండోది గిల్లేడు. పైగా గిల్లడం అంటూ మొదలెడితే ఓసారి గిల్లు ఊరుకోరు, రెండో మాట గిల్లుతారు. అదో చీకాకైన విషయం. పువ్వులు గిల్లడం అన్న దొరలమాట రానేయకూడదు. అది వచ్చిందనుకోండి వాడు ఒక్క పువ్వు గిల్లి వదులుతాడా, ఇంకా అలా గిల్లుతూనే ఉంటాడు. ఈయన ఒకటి గిల్లిశాడు, 4 అయ్యాయి. రేపు పొద్దున 4 ఉన్నవాడి దగ్గరికి వెళ్తాడేమో, ఇంకోటి గిల్లేస్తే ఒకటి ఉచితే చాలేని. అది వెంటనే ఒకటి గిల్లి కానీ 4 తలకాయలు తీసుకెళ్ళి ఏం చేశాడంటేట, అమ్మవారు 4 చేతులతో ఉంటుంది కదా, అందుకని అమ్మా నీకు నాకు అనుబంధం ఉంది. నేను పద్మంలోంచి పుట్టాను, నీ చేతులు పద్మాల్లా ఉంటాయి, అందుకని నీ చేతుల కింద నా తలకాయలు పెడుతున్నాను. ఇంకా మళ్ళీ గిల్లేయకుండా చూడండి, 4 చేతుల కింద 4 తలకాయలు పెట్టేశాడు. శంకరుడు మళ్ళీ గిల్లేద్దామని చూసేట, అమ్మవారి చేతులు కనపడ్డాయి. సంతోషపడిపోయి ఊరుకున్నాడు. ఎలా గిల్లుతాడు? ఆవిడ చేతి కింద ఉంది తల, ఊరుకున్నాడు. అమ్మా నీ చేతుల కింద తలలు పెట్టబట్టి బ్రహ్మగారికి 4 అయినా మిగిలే తలకాయలు. మరి ఆ 4 తలకాయలు మిగిలిన వాడు ఏం చేస్తాడు? రోజు 4 తలకాయలు కిరీటాలు తగి కాంతులు నీ పాదముల మీద పడేటట్టు దొల్లి దండాలు పెడుతూ ఉంటాడు. ప్రతిరోజు ఆ దొల్లు నమస్కారాలు పెట్టేవాడు అమ్మవారి దగ్గర ఎవరంటే ముందు బ్రహ్మగారే. ఎందుకంటే మరి ఆవిడ చేతుల కింద పెడితే కదా దక్కే ఆ తలకాయలు, అందుకు కదా. లేకపోతే 5 తలకాయలు ఉన్నవాడు 4 అయినవాడు 4 ఉన్నవాడు 1 అయిపోతాడు కూడా. నకేభ్య సంత్రస్సన్ ప్రథమమథనాదంధకరిపోహ. గిల్లేసిన వాడు గిల్లకుండా కాపాడాడంటే నీ చేతుల వైభవం. అందుకని ముందు సృష్టికర్త బ్రహ్మగారు చేస్తూ ఉంటాడు నమస్కారం. సృష్టికర్త అంటే పెద్ద ఆయన. నాకు సృష్టికర్త మా నాన్నగారు. మా నాన్నగారు ఎవరైనా వచ్చినప్పుడు అయ్యా అయ్యా రండి 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 అని గబగబా వంగి మా నాన్నగారు కాళ్ళకి నమస్కారం పెట్టారనుకోండి, నేనేం చేస్తాను? ఆయన పెట్టుకున్నాడు నేను చూపెడతానంటానా? మా నాన్నగారే వంగి నమస్కారం చేశారు అంటే ఆయన ఎవరో మహానుభావుడు, నేను పెట్టాలి. ఆయన ఎవరండి నాన్నగారు, ఎందుకు పెట్టారండి అని అడుగుతానా? నేను వెళ్ళి ముందు పెట్టేస్తాను.
సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారే నీ కాళ్ళ మీద పడి దండం పెడుతున్నాడు అంటే మనందరం కూడా ఏం చేయాలి? పెట్టాలి. అది అనుగ్రహం. పెద్దవాళ్ళు చూపించిన మార్గంలో నువ్వు నడు అని అన్యాపదేశంగా చెప్పడం, అంత అనుగ్రహం ఉంటుంది. ఒక్కసారి అమ్మా అంటే చాలు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ రమేషా పరిత్రాతం రక్షస్సో మహతో భయ. వాత్సల్యమునకు రాశీభూతం. అమ్మా అంటే చాలు పొంగిపో. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాం ప్రేయసిం తద్వక్షస్థల నిత్యమాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వాత్సల్యస్వరూపిణి. అందుకే వేదాంత దేశికులు దయాశతకము అని అమ్మవారిని దయాస్వరూపిణిగా శతకం చేశారు. అటువంటి తల్లి కనుక రాజీవ ప్రభవాది దేవమకుటై రాజత్పదాంభౌరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం. ఆమె యొక్క స్తనముల మీద తామర పువ్వుల యొక్క పెద్ద పెద్ద రేకులు అలంకరింపబడి ఉంటాయి. అది అక్కడ వరకు చూడండి, దాని మీద వ్యాఖ్యానం అక్కర్లేదు. రాజాధిరాజేశ్వరీ. ఆ తల్లి రాజాధిరాజేశ్వరి. మహారాజులు, చక్రవర్తులు ఎవరైనా సరే ఆమె అనుగ్రహము చేత మాత్రమే ఆ పదవిని పొందారు. ఆమె అనుగ్రహము కాని పక్కకి వెళ్ళిపోయిందా ఇక నిలబడ్డానికి అవకాశం లేదు. అంత గొప్ప ఈక్షణ శక్తి, అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఓ అమ్మా, ఇటువంటి తల్లివి, ఇంత గొప్ప తల్లివి, కోరి కోరి నువ్వు శ్రీశైల పర్వతం మీద కూర్చున్నావు. ఏం అదృష్టం అమ్మా! ఇటువంటి నిన్ను చూడాలన్న ఉత్సాహం నాకుండదా? రాజాధిరాజేశ్వరివి కదా. విచిత్రం ఏంటంటే శ్రీశైల క్షేత్రంలోనే రాజరాజేశ్వరుడు అన్న పేరుతో శివుడు ఉన్నాడు. అక్కడ ఉన్న ఉపాలయాల్లో అయ్యవారి ముందు త్రిఫల వృక్షము అని ఉంటుంది, దాని ఎదురుగుండా ఉంటుంది రాజరాజేశ్వర. రాజరాజేశ్వరి ఆవిడ. రాజరాజేశ్వరి అంటే ఎంత గొప్ప చక్రవర్తులు కానివ్వండి, వాళ్ళకి కూడా ఈశ్వరి ఆమెయే. ఆమె ఇవ్వాలనుకుందా? ఎందుకు ఇచ్చావమ్మా వాళ్ళకి అని అడిగే అధికారం ఆవిడికి లేదు. ఒకటి పాపమును తీసేసిందా? ఎలా తీసేసావమ్మా అని అడిగే అధికారం లేదు. ఆవిడ ఇవ్వాలనుకుందా? కవనశక్తి సరస్వతీ స్వరూపంగా అలా ఇచ్చేస్తుంది. ఆవిడే అన్నీ. ఆవిడ కానిది ఉండదు. బట్ట మార్చుకుంటుంది అంతే. నిజానికి మార్చుకోవాలని కూడా లేదు. ఓ తెల్లడి బట్ట కట్టు కూర్చుంది అనుకోండి, ఆవిడే సరస్వతి. అందుకే మూకశంకర్లు విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. విరించి భార్య, వైరించి సరస్వతీ స్వరూపంగా గొప్ప అనుగ్రహాన్ని, అటువంటి వాగ్ధాటిని, శరజ్యోత్సన శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః పణితయః. ఏదో మాట్లాడడం అంటే ఉబుసుపోని ప్రసంగం కాదు. మధుక్షీరద్రాక్ష. మధు అంటే తేనె. వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది. ఆఖరికి ఆ తేనెకి అమ్మమ్మకి కూడా గొప్ప అనుబంధం. ఎందుకని అంటే ఆడపిల్ల పురుటికి వచ్చినప్పుడు మొట్టమొదటి తల్లి దగ్గరికి కదువు వస్తుంది. ఆ పసిపిల్లలు కొద్దిగా చిన్న ప్రాయం రాగానే తెల్లవారుజామున లేచి ఆడతారు. ఏమో ఆ దైవశక్తి వాళ్ళు ఆ దీపం వంక చూసి, ఆ చిన్న దీపం వంక చూసి కాళ్ళు చేతులు ఇచ్చి పకపక నవ్వుతూ, ఆ బోసి నవ్వులు నవ్వుతూ ఆ దీపం చూసి ఆడుకుంటుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుందో తెలియదు. అమ్మమ్మ తేనె పెట్టే సమయం అయింది, తెల్లవారుతోంది, అమ్మమ్మ తేనె పెడుతుందని. అమ్మమ్మ చెయ్యి కడుక్కుని వచ్చి ఆ తేనె సీసాలో వేలు ముంచి ఇలా నోట్లో రాసేటప్పటికి దాన్ని చప్పరించి ఇంకా పెట్టి అన్నట్టుగా అమ్మమ్మ వంక చూస్తారు. కొంచెం నోరు వచ్చింది అనుకోండి, ఏదో పెద్ద పని చేస్తారంటే అమ్మమ్మ తేనె, అమ్మమ్మ తేనె అంటూ వచ్చి నించుంటారు. అంటే ఇంతమంది యోగుల్ని చూసిన తల్లి ఎదురుగుండా ఉన్నారు. ఆవిడ ఎంతమంది పసిపిల్లల్ని చూశారో, ఎంతమందికి కురుళ్ళు పోశారో మహాతల్లి. కామాక్షి పరదేవత అలా అనుగ్రహించి వచ్చారు. కాబట్టి ఆ తల్లి తేనె పసిపిల్లల దగ్గర నుంచి అనారోగ్యంగా ఉన్నవాడు కూడా తేనె తీసుకుంటాడు. దురదృష్టం మధుమేహం ఉంటేనే, లేకపోతే ఆ తేనె పుచ్చుకుంటారు. కాబట్టి ఆ తేనె ఏమి ఇవ్వదు. సరస్వతీదేవి అనుగ్రహానికి తేనె నైవేద్యం చేస్తారు. అమ్మవారికి అభిషేకం చేసే పదార్థాలలో అత్యంత శక్తివంతమైన పదార్థాలలో తేనె ఒకటి. తేనెతో అభిషేకం సుబ్రహ్మణ్యుడి విషయంలోనూ అమ్మవారి విషయంలోనూ అంత శక్తివంతం.
తేనె ఎంత తీయగా ఉంటుందో అటువంటి మాటలు ఇస్తుంది. తేనె ఏదో తీయగా ఉండడమే కాదు, గొప్ప శక్తిని ఇస్తుంది, రోగములను హరిస్తుంది. మధు, క్షీర, పాలు, పసిపిల్లల దగ్గర నుంచి అన్నీ వదిలిపెట్టేసినటువంటి సన్యాసాశ్రమంలో ఉన్న పెద్దల వరకు తీసుకుంటారు. అది సమీకృత ఆహారం. అది జంతు శరీరం నుంచి వచ్చిన అపారమైనటువంటి సత్వగుణాన్ని ఇస్తుంది. పాలు ఎంత సమీకృత ఆహారమో అవతలవాడి మాటలు అంత దార్శనికములై నిలబడతాయి. అటువంటి మాటలు చెప్పగలిగిన శక్తినిస్తుంది, అటువంటి ధారణాశక్తినిస్తుంది. ద్రాక్ష లోకంలో ఒలిచిపెట్టమ్మా తింటానన్నారు. ద్రాక్ష పండు ఎవరు? అరటి పండు అయినా ఓపిక లేదమ్మా కొంచెం ఒలిచి తెచ్చిపెడదు అంటారేమో, కానీ ద్రాక్ష పండు ఒలిచి తెచ్చిపెట్టమంటారా? అందరూ. అందున మంచి వేసవి కాలంలో చల్లగా ఉన్న ద్రాక్ష పళ్ళు కడిగి ఓ గిన్నెలో వేసి తెచ్చిపెట్టారనుకోండి, నోట్లో పడేసుకొని నువ్వు పళ్ళు కూడా ఉండక్కర్లేదు. అయ్యో శక్తి ఎక్కడ ఉందనడానికి అదేమైనా చెగుడిలే. పళ్ళ మధ్య పెట్టి నొక్కినా, పళ్ళు లేకపోతే నాలుక పెట్టి పైదవడకేసి నొక్కినా అవి చిట్లి ఆ తీయటి రసం వచ్చి శరీరాన్ని పోషించినప్పుడు పొందే ఆనందం. మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణాహ పణితయ, అటువంటి వాక్కులు ఇస్తుంది శంకర భగవత్పాదుల వాక్కులు. అందుకే మహానుభావుడు వసంత ఋతువులో వచ్చారు, చైత్రమాసంలో, వైశాఖ మాసంలో వచ్చారు. వైశాఖ శుక్ల పంచమి. మధుమాసము, మాధవ మాసము అని పేర్లు చైత్ర వైశాఖ మాసాలకి. మాధవ మాసంలో వచ్చారు. శంకరుల మాటలకు ఆ సువాసన. అందుకే కదా అష్టకం అంత గొప్పగా ఉంది. మాటకు వాసన, మాటకు పటుత్వం. రామచంద్రమూర్తి చైత్రమాసంలో వచ్చాడు. నోరు విప్పితే ధర్మం మాట్లాడతాడు. నడవడి అంత ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఆ తల్లి అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి స్థితిని పొందుతారు. పోతనామాచ్యుల వారు మహానుభావుడు 12 స్కంధముల భాగవతాన్ని ఆంధ్రీకరించాలనుకున్నాడు. భగవతిని ప్రార్థన చేశాడమ్మా, నువ్వు పలకాలి నా నోటి మీద, నా నాలుక మీద పలికితే అప్పుడు 12 స్కంధములను ఆంధ్రీకరించగలుగుతాను, లేకపోతే సాధ్యం అవుతుందా? అందుకే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుల